విజయవాడలో దేవాదాయ శాఖ అధికారులకి ఇంగిత జ్ఞానం ఉన్నట్లు లేదు. ఉంటే ఇలాంటి పనులు చేయరు. యాత్రికుల ఆకలి దప్పుల్ని తీర్చడానికి నిర్మించిన సత్రాల్ని దేవాదాయ శాఖ అధికారులు భ్రష్టు పట్టించారు. మటన్ చికెన్ అమ్మే హోటల్, మసాలా పుస్తకాలు, సిగరెట్లు, గుట్కాలు అమ్మే బడ్డీ కొట్టు, ఇలా అడ్డమైన దుకాణాలు పెట్టుకోవడానికి సత్రాలను అద్దెకిచ్చేశారు. ఈ స్టోరీ చూశాక దేవాదాయ శాఖ అధికారుల్ని ఏం చేసినా పాపముండదని మీరే అంటారు. విజయవాడలో అన్న సత్రాలు అనాథులైపోయాయి. యాత్రికుల ఆకలి దప్పులు తీర్చాల్సిన సత్రాలు వ్యాపార కేంద్రాలయ్యాయి. అన్న సత్రాలు అధికారులకి ఆదాయ వనరులైపోయాయి. అన్న సత్రాల ఆదాయం దేవాదాయ శాఖ అధికారుల కడుపు నింపుతోంది. యాత్రికుల కడుపు నింపాలనుకున్న దాతల ఆశయం ఆవిరైపోయింది. ఆలనా పాలన లేని సత్రాలు మాత్రం భూత్ బంగ్లాలైపోయాయి. ఆ రోజుల్లో బెజవాడ వైభవమే వేరు. యాత్రికులకి స్వర్గధామం. బెజవాడ వచ్చే యాత్రికులకు వసతి, భోజనానికి లోటుండేది కాదు. యాత్రికుల కోసం దాతలు ఎన్నో సత్రాలు నిర్మించారు. బెజవాడలో దాతలు నిర్మించిన సత్రాలు మొత్తం 83. సత్రాలు ఆ రోజుల్లో యాత్రికులతో కళకళ్లాడేవి. అన్నదాత సుఖీభవ అని దీవెనలు ప్రతిధ్వనించేవి. రోజులు మారాయి, మనుషులు మారారు. అన్న సత్రాలు దేవాదాయ శాఖ ఇనుప చేతుల్లోకొచ్చాయి. అధికారులు అన్న సత్రాల్ని అటకెక్కించేశారు. సత్రాలని సర్కార్ ఆఫీసులు అడ్డమైన షాపులుగా మార్చేశారు. సత్రాలు కట్టించిన దాతల ఆశయాలని తుంగలో తొక్కేశారు. సత్రాలు ఇప్పుడు ఆదాయాన్నిచ్చే బంగారు బాతులయ్యాయి. ఆదాయంతో అధికారులు కడుపులు నింపుకుంటున్నారు. యాత్రికుల సంగతి అటుంచితే కనీసం యాచకులకు కూడా సత్రాల దగ్గర మెతుకులు దొరకడం లేదు. భూత్ బంగ్లాలుగా మారిన సత్రాలు ఇప్పుడే నరకానికి ఆనవాళ్లయ్యాయి. కొన్ని సత్రాలైతే నేలమట్టమయ్యాయి. కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం కోసం కొన్నింటిని నేలమట్టం చేశారు. పండితులకు సత్కారం, బ్రాహ్మణులకు సమారాధన, యాత్రికులకు వసతి, అన్నదానం, ఇవి సత్రాలు నిర్మించిన దాతల ఆశయాలు. వీటిని దేవాదాయ శాఖ అధికారులు ఏనాడో మర్చిపోయారు. ఈ ధోరణి ధార్మిక సంస్థలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహించకుండా ఈ ఎవరైతే భక్తుల యొక్క దాతల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈ సొమ్మంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇది మా సొంత ఆస్తిది, దీని మీద మేము ఏదైనా చేసి హక్కు మాకుందనే యొక్క ధీమాతో ఈ రకంగా వ్యవహరిస్తూ ఎవరైతే దాతల మనోభావాలు దెబ్బతినడమే కాకుండా భక్తులకు సౌకర్యాలు కలుగజేయడం లేదు. విజయవాడలో అనేక మంది, వేలాది మంది రోజువారీ వచ్చే భక్తులు, యాత్రికులు వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద, రోడ్ల మీద పడుకునే దౌర్భాగ్య పరిస్థితికి కారణమవుతున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక అధికారులు. దాతల ఆశయాల్ని అధికారులు ఏనాడో చంపేశారు. మళ్ళీ వాటిని బతికిస్తామని అంటున్నారు. నమ్మొచ్చా? జీతాలకు మాత్రం 30% శాలరీస్ పోతుంది. ఒక 22% కాంట్రిబ్యూషన్ CGF ఆడిట్ ఫీజు కడుతున్నారు. మిగతా 35% మాత్రం వీళ్ళకి ఉపయోగిస్తున్నారు.
అయితే కొన్ని చోట్ల ఈ ఆబ్జెక్ట్ కూడా సరిగ్గా ఫుల్ఫిల్ కావట్లేదు. అది మాత్రం అన్నింటిలో కూడా మేము వాటి మీద ఈ సత్రాల మీద కాన్సన్ట్రేట్ చేశాము. వీటన్నిటి ఖచ్చితంగా వాళ్ళ దాత యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి మాత్రం ఖచ్చితంగా కృషి చేస్తున్నాము. ప్రతి ఒక్క సత్రం కూడా ఈ రోజు కూడా గుడివాడ నందివాడలో ఉన్న గుడివాడ డివిజన్లో ఉన్న నందివాడ బసవేశ్వర అన్న సత్రానికి కూడా వెళ్ళొచ్చాము. దేవాదాయ శాఖ అధికారులు కళ్ళు తెరవాలి, జ్ఞానం పెంచుకోవాలి. మహోన్నత ఆశయంతో దాతలు నిర్మించిన సత్రాలని బంగారు బాతుల్లా బలి చేయకూడదు. యాత్రికుల్ని ఆదరించే సత్రాలని పునరుద్ధరించి దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటివరకు చేసిన పాపాల్ని ప్రక్షాళన చేసుకోవాలి.